అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం న్యాయపతి కమలారాంజీ గారు రచించిన నిజమైన ప్రేమ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మకూడదంటారు. నువ్వేమిట్రా ఇలా ఏడుస్తున్నావు? లేచి ముఖం కడుక్కో. ప్రేమే జీవితం కాదు. జీవితంలో ప్రేమ ఒక భాగం మాత్రమే. మనం ఎన్నో అనుకుంటాం, నువ్వన్నీ అవ్వకపోవడమే జీవితంరా వినోద్. లేరా, లేచి స్నానం చేసి భోంచేయి. దినకర్ కొడుకుని సముదాయిస్తున్నాడు. అంతకుముందు శ్రీలక్ష్మి వచ్చి కొడుకుని ఓదార్చి వెళ్ళింది. బాబూ, నువ్విలా ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాన్రా. నాన్నగారు ఏది చెప్పినా నీ మంచి కోసమే చెప్పారు కదా. నాన్నగారు ఆ అమ్మాయిని చేసుకోవద్దంటున్నారు. అలా అనడానికి కారణాలేవో ఉండి ఉంటాయని నువ్వు అర్థం చేసుకోవాలి. కాని ఇలా మొండిగా అలిగి తిండి తిప్పలు మానేసి కూర్చుంటే ఎవరికిరా నష్టం? అమ్మా, నువ్వేం నాకు చెప్పకు. ప్రేమ గురించి నీకేం తెలుసు? నన్ను విసిగించక అవతలకి వెళ్ళు. నన్నిలా ఒంటరిగా ఉండని కసురుకున్నాడు వినోద్. లోపలికి వెళ్లి భర్తతో చెప్పి ఏడ్చింది శ్రీలక్ష్మి. అప్పుడు దినకర్ వచ్చాడు కొడుకుని ఓదార్చటానికి. వినోద్, నేను చెప్పేది విను. ఆమె నీ పై ఆఫీసరు. రేపు పెళ్ళైతే ఆమె డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. అదీకాక ఆమె నీకన్నా వయసులో 4 ఏళ్లు పెద్దది అంటున్నావు. నేను ఆమెను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. ఆమె గుళ్ళో పెళ్లి చేసుకుందాం అంది. నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. నువ్వు మాట ఇచ్చుంటావు, కాని మనసు ఇచ్చుండవు అన్నాడు దినకర్. వినోద్ ఆశ్చర్యంగా అనుమానంగా చూశాడు తండ్రి వైపు. అదేంటి నాన్న అలా అంటున్నారు? మనసు ఇవ్వకపోవడం ఏంటి? నీ మనస్తత్వం నాకు బాగా తెలుసు. నీది ఎలాంటి ప్రేమో నాకు తెలుసు. వినోద్ బాగా హర్ట్ అయ్యాడు. ఉక్రోషం వచ్చింది తండ్రి మాటలకు. నా ప్రేమంటే మీకంత చులకనగా ఉందా? ప్రేమని నేనెప్పుడు గౌరవిస్తాన్రా. కానీ మీ ఇద్దరి మధ్య ఉన్నది మాత్రం ప్రేమ కాదనుకుంటున్నాను. మీరంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఆమె గురించి ఎంక్వైరీ చేసి విషయాలన్నీ సేకరించాడు దినకర్. కాని ఆ విషయాలన్నీ తన కొడుకులాంటి మూర్ఖుడికి ఎలా చెప్పాలో అతనికి అర్థం కావటం లేదు. నీ ప్రేమ ఎలా మొదలైందో చెప్పమంటావా? ఈయనకేవైనా దివ్యదృష్టి ఉందా? అనుమానం కలిగింది వినోద్కి. ఆఫీస్ పని మీద ఆమె గదిలోకి నువ్వు అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడివి. ఆమె నీ మెతక స్వభావం చూసి ముచ్చటపడింది. నీలాంటి వాడిని స్వంతం చేసుకుంటే జీవితంలో ఆమె ఆడింది ఆట, పాడింది పాట అవుతుందని ఆశపడింది. నిన్ను తన చుట్టూ తిప్పుకునేలా చేసింది. ఆమె నిన్ను చూసి నవ్వింది. నువ్వు కూడా నవ్వావు. ఎదుటివాళ్లు ఏమాత్రం ఆప్యాయంగా మాట్లాడినా కరిగిపోయి వాళ్ల చుట్టూ అల్లుకుపోయే సున్నితమైన స్వభావం నీది. ఆమె నీతో మాటలు పెంచింది, స్నేహం పెంచుకుంది. ఆఖరికి ఒకరోజు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. నువ్వు అమాయకుడివి. అంత పెద్ద ఆఫీసరు నిన్నలా అడిగేసరికి నువ్వు ఉబ్బి తబ్బిబ్బైపోయావు. కాదనలేకపోయావు. అదృష్టదేవత అమాంతం నిన్ను వరించింది అనుకున్నావు. పెళ్లి చేసుకుంటానని వెనక ముందు ఆలోచించకుండా మాట ఇచ్చేశావు. నిజం చెప్పు, ఇంతకు మించి ప్రేముందా మీ ఇద్దరి మధ్య? చదువుకి, నీ ఉద్యోగానికి ఇంతకంటే మంచి సంబంధం మీ నాన్న తేలేడని నువ్వు భ్రమపడ్డావు. ఆమెకి తన మాట బుద్ధిగా వినే మగతోడు కావాలి. ఆ విధంగా మీ ఇద్దరి మధ్య పెళ్లి ఒక ఒప్పందం అయింది. మీరేదో కళ్లతో చూసినట్లుగా నా గురించి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు నాన్న. ఇది చాలా అన్యాయం. మీరు నా ప్రేమని కించపరుస్తున్నారు. ఈమె గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. దినకర్ మనసు బాధగా మూలిగింది. కొడుకు మనస్తత్వం, తొందరపాటు స్వభావం, వాడి అమాయకత్వం, మొండి ధోరణి తనకి బాగా తెలుసు. కొడుకును చూస్తుంటే జాలేసింది దినకర్కి. ప్రేమ అంటే ఇది కాదు వినోద్. నిజమైన ప్రేమలో త్యాగం ఉంటుంది, రాజీపడ్డం ఉంటుంది. ప్రేమంటే మనం వేసుకునే షర్టు కాదు. అది బాగున్నంతసేపు వేసుకుని పాడైపోతే అవతల పారేయడానికి. ప్రేమంటే జీవితాంతం గుండెల్లో పదిలంగా దాచుకునే అందమైన అనుభూతి. ఆ మాటలు వినోద్ మనసుకి ఎక్కలేదు. ఆమెకి నేనంటే ఇష్టం తెలుసా? ఇష్టమా? ఎలాంటి ఇష్టం? వ్యంగ్యంగా అన్నాడు దినకర్. ఛ, మీకసలు ప్రేమంటే ఏమిటో తెలీదు నాన్న. మీరెప్పుడైనా ఎవరినైనా ప్రేమిస్తే కదా ప్రేమ విలువ తెలుస్తుంది. కొడుకు మాటలు వాడిగా వేడిగా చురుక్కుమని తగిలాయి దినకర్కి. ఒక్క నిమిషం అచేతనంగా ఉండిపోయాడు దినకర్. వీడికేం తెలుసు? ప్రేమ అన్న 2 అక్షరాల పదం తన మనసును ఎలా కుదిపేసిందో, ఎలా ఆడించిందో. తను ప్రేమించాడు, కాని ప్రేమలో ఓడిపోయాడు. అదేంటి? తన పిచ్చిగాని ప్రేమలో ఓడిపోవటం ఏమిటి? ప్రేమ యుద్ధం కాదు, ఓటమి గెలుపులు చూసుకోవడానికి. ప్రేమ కంటే జీవితం ముఖ్యం. తన వాళ్ల సుఖ సంతోషాలు ముఖ్యం. తనని కనిపెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల మనసులు కష్టపెట్టకుండా ఉండటం ముఖ్యం. జీవితంలో ఇవన్నీ ముఖ్యం అనుకున్న వారికి ప్రేమ అంత ముఖ్యం అనిపించదు.
పెద్దలను ఎదిరించి తమ పంతాల కోసం, పట్టింపుల కోసం, తమ ప్రేమని గెలిపించామన్న తృప్తి పొందడం కోసం చేసుకున్న ప్రేమ వివాహాలు చాలా వరకు సుఖప్రదం, సఫలీకృతం కావడం లేదు. పెద్దలను ఎదిరించి చేసుకున్న వివాహాలు 90% విఫలమైపోతున్నాయి. ఇరువైపుల పెద్దల సహాయ సహకారాలు లేకపోవడంతో మానసిక సంఘర్షణలకు లోనై కొన్నాళ్ల తర్వాత ఒకరి మీద ఇంకొకరికి మోజు తగ్గిపోయి రంగు వెలసిన బొమ్మల్లా అయిపోయి ఒకరి లోపాన్ని ఇంకొకరు ఎత్తి చూపడం మొదలు పెడతారు. కానీ ఇదంతా తన కొడుకు మనసుకి హత్తుకునేలా ఎలా చెప్పడం? వాడికసలు ఆలోచన శక్తే లేదు. తనకి ప్రేమ అంటే తెలీదా? తను ఎప్పుడు ఎవరిని ప్రేమించలేదా? ప్రేమ విలువ తనకి తెలీదా? ఎంతెంత మాటలన్నాడు వాడు. దినకర్ మనసంతా అదోలా అయిపోయింది. దినకర్ ఎప్పుడు గతాన్ని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయడు. ఇన్నాళ్ళకి గతం గుర్తొచ్చి దినకర్ దీర్ఘంగా నిట్టూర్చాడు. తన హృదయావేదన ఒకరికి చెప్తే తీరేది కాదు. అందుకే వేదన అనే చేదు మాత్రకి ఉద్దుకుపోవడం అనే తీపి పోతపోసి దిగమింగాడు. వినోద్, నాకు ప్రేమ అంటే ఏమిటో తెలియదన్నావు కదూ. అసలు ప్రేమంటే తెలియంది నీకురా. నేను నీ వయసులో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. నా ప్రేమగాథ వింటావా? వినోద్ తెల్లబోయి చూస్తున్నాడు తండ్రి వైపు. తండ్రి తనతో ఇలా మాట్లాడటం ఇదే మొదటిసారి. కొత్తగా ఉంది. దినకర్ చెప్పటం మొదలుపెట్టాడు. నేను జయంతిని ప్రేమించాను. జయంతి మా ఎదురింటి అమ్మాయి. సన్నజాజి పువ్వులా తెల్లగా, సన్నగా, పొడుగ్గా ఉండేది. మేం బరంపురంలో గాంధీనగర్లో ఉండేవాళ్లం. వాళ్లది ఛత్రపురం. జయంతి వాళ్ల పిన్ని వాళ్ళింట్లో ఉండి మెడిసిన్ చదువుతూ ఉండేది. అప్పట్లో మెడిసిన్ సీట్లు చాలా తేలిగ్గా దొరికేవి. నాకు కూడా మెడిసిన్ సీటు దొరికింది. కానీ మా నాన్నగారు ఆర్థిక స్తోమత లేక నన్ను మెడిసిన్ చదివించనన్నారు. అందుకని మెడిసిన్ చదవలేకపోయాను. జయంతి నా కళ్లకు అప్సరసలా ఉండేది. జయంతి నవ్వు అందంగా ఉంటుంది, నడక అందంగా ఉంటుంది, నడువంపు అందంగా ఉంటుంది. మనం ప్రేమించే వాళ్ళు ఎలాగున్నా మన కళ్ళకి అందంగానే కనిపిస్తారు. అందుకే తా వలచింది రంభ, తా మునిగింది గంగ అన్న సామెత పుట్టిందేమో. నేను చొరవ చేసి ఆమెతో పరిచయం పెంచుకున్నాను. నేను అప్పుడప్పుడు క్లాసులు ఎగ్గొట్టి కళ్ళికోట కాలేజీ నుంచి మెడికల్ కాలేజీకి సైకిల్ మీద వెళ్లిపోయేవాడిని. జయంతిని చూడటం కోసం, జయంతితో మాట్లాడటం కోసం. ఆమె ఇంటికొచ్చాక మాట్లాడొచ్చు. కానీ వాళ్ల పిన్ని వాళ్ళు, మా అమ్మ వాళ్ళు ఏమనుకుంటారోనని భయంగా ఉండేది మా ఇద్దరికి. నాకు మా నాన్నగారంటే చాలా గౌరవం, అభిమానం, భయం అన్నీను. ఆయన మాటలకి ఇంట్లో ఎవ్వరం ఎదురు చెప్పాం. కాలేజీకి సెలవులివ్వగానే జయంతి ఛత్రపురం వెళ్లిపోయింది. 4th స్టేషన్ స్ట్రీట్లో వాళ్ళ ఇల్లు ఉండేది. జయంతిని చూడకుండా నేను ఉండలేకపోయేవాణ్ణి. జయంతి కూడా అంతే. ఆమెను చూడటానికి నేను ఒకరోజు ఇంట్లో చెప్పకుండా బస్ ఎక్కి ఛత్రపురం వెళ్లిపోయాను. ఆ రోజు జయంతి నేను చాలాసేపు మాట్లాడుకున్నాం. అప్పటి రోజులే వేరు. ఆ రోజుల్లో ప్రేమకు సరిహద్దులు ఉండేవి. మేమిద్దరం దూరంగా కూర్చొని ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ప్రేమ రూపం మారిపోయింది. మేమిద్దరం ఎప్పుడూ లిమిట్స్ దాటలేదు. కష్టసుఖాలు చెప్పుకుంటూ, ఇష్టాన్ని మాటల్లో వ్యక్తపరుస్తూ, కలిసి బ్రతకాలనే కోరికని వెల్లడి చేస్తూ కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఆ రోజు జయంతిని చూడటానికి వెళ్లిన నేను బస్సు దొరక్క రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాను. అన్నగారు వీధి చివర్లోనే ఉన్నారు. నేను లోపలికి అడుగు పెడుతూనే, ఎక్కడికి వెళ్ళావురా? ఇంత రాత్రి దాకా తిరుగులేమిటి అని నిలదీసి కోపంగా అడిగారు. నేను సరైన జవాబు దొరక్క తడబడ్డాను. మర్నాడు పొద్దున్న జరిగిందంతా అమ్మకి చెప్పేశాను. అమ్మ చాలా సంతోషించింది. జయంతి చాలా మంచి పిల్లరా, అంత చదువుందన్నా గర్వం లేదు. చాలా నమ్మదైన పిల్ల, మనసాఖే. కాని నాన్నగారికి జాతకాల పట్టింపులున్నాయి. ముందు జాతకాలు నప్పాలి కదా అంది అమ్మ నవ్వుతూ. జాతకాలు పడకపోతే ఏం చేస్తారు? పెళ్లి చేసుకోవద్దంటారా? సందేహంగా అడిగాను. నా మనసులో ఎన్నో అనుమానాలు. నాకు జయంతికి పెళ్ళవుతుందా? దేవుడు మా ఇద్దరి నుదుట ఏం రాశాడు? మేమిద్దరం కలిసి జీవితం సాగించడానికి అవకాశం ఉంటుందా? ఆఖరికి మొండిగా అన్నాను అమ్మతో. అమ్మా, ఇప్పుడే చెప్తున్నాను, జాతకాలు పడకపోయినా నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను అని. అమ్మ నాన్నగారితో విషయం అంతా చెప్పింది. అమ్మ జయంతి జాతకం వాళ్ల పిన్నిని అడిగి తెచ్చింది. నాన్నగారు జ్యోతిష శాస్త్రంలో దిట్ట, మహాపండితులు. నాన్నగారు జాతకం అటు ఇటు తిప్పి ఆఖరికి అమ్మతో అన్నారు, అమ్మాయి నక్షత్రం మంచిది కాదు, మఖ నక్షత్రం. మఖ నక్షత్రం మగవారికి గండం. అమ్మ గుండె గుబ్బేలు మంది. ఇప్పటిదాకా మన వంశంలోని కాని, తెలిసిన వాళ్ళ కుటుంబాల్లో గాని ఎక్కడ మామగారు బ్రతికుండగా మఖ నక్షత్రం అమ్మాయిని కోడలుగాను, అత్తగారు బ్రతికుండగా ఆశ్లేష నక్షత్రం అమ్మాయిని కోడలుగాను ఎవరూ తెచ్చుకోలేదు. ఈ పెళ్లి జరగదు. జ్యోతిష శాస్త్రాన్ని ఉల్లంఘించడం నేరం అన్నారు నాన్నగారు ఖచ్చితంగా.
నేను గది బయట నించున్నాను. నాన్నగారి మాటలు నా చెవుల్లో పడుతున్నాయి స్పష్టంగా. నాన్నగారు నన్ను తన గదిలోకి పిలిచారు. జయంతి మదిలో మెదలగానే ముండి ధైర్యంతో గదిలోకి అడుగుపెట్టాను. ఏరా దినకర్, ఆ అమ్మాయిని ఇష్టపడ్డావుటుగా? పిల్ల బాగానే ఉంటుంది, కాని ఆ అమ్మాయిది మఖ నక్షత్రం, మగవారికి గండం. ఏమిటి నాన్నగారు ఇంకా ఈ చాదస్తాలు? మఖ మామగారికి కాని ఆశ్లేష అత్తగారికి కాని యతిప్రాసల కోసం వాడి ఉంటారు. అలాంటివన్నీ పట్టించు కూర్చుంటే ఎలాగూ? నాకు ఇలాంటి వాటిలో నమ్మకం లేదు. నాన్నగారు నా వైపు తీక్షణంగా చూశారు. నోర్మి, నీకు నమ్మకం లేకపోయినా మాకున్నాయి. నేను చెప్పినట్టు నువ్వు విని తీరాల్సిందే, కోపంగా అరిచాడు ఆయన. తర్వాత కోపాన్ని నిగ్రహించుకుంటూ మళ్ళీ అన్నారు. చూడు దినకర్, మేము పెద్దవాళ్ళం. చాదస్తాలనుకో నమ్మకాలనుకో మావి మాకున్నాయి. ఇప్పటిదాకా నిష్ఠాగరిష్ఠులైన మన కుటుంబాలలో ఎవరూ చెయ్యని పనిని నేను చేసి బంధువుల మధ్య తలెత్తుకుని తిరగలేను, అప్రతిష్ట తెచ్చుకోలేను. నీకు తండ్రి ముఖ్యం కాదు, ఆ పిల్లే ముఖ్యం అనుకుంటే చేసుకో. కానీ నేను బ్రతుకున్నంతకాలం క్షణక్షణం చావుకి భయపడుతూ మనశ్శాంతి కరువై చస్తూ బ్రతకలేను. చెప్పదలుచుకుంది చెప్పేసి నా ముఖం చుట్ట ఇష్టం లేనట్టుగా అటువైపు ముఖం తిప్పేసుకున్నారు. నా మనసు చివుక్కుమంది. అమ్మ వెంటనే మంగళసూత్రాలు బయటకు తీసి కళ్ళకద్దుకుంటూ నా వైపు ధీరంగా చూసింది. అప్పుడు నేను ఆలోచనలో పడ్డాను. ఇంతమందిని క్షోభపెట్టి అయిన వాళ్ళందరికీ మనశ్శాంతి లేకుండా చేసి నేను మాత్రం ఏం సుఖపడతాను? నా ఒక్కడి సంతోషం కోసం ఇంతమందిని బాధపెట్టడంలో ఏమాత్రం సుఖం లేదు అనిపించింది. పెద్దల ఆశీస్సు లేని జీవితాలు సుఖంగా సాగవు. ఇంతని చేసుకుంటే అటు నాన్నగారి మనశ్శాంతి మాటకేం గాని నా మనసే నన్ను అనుక్షణం చిత్రవద చేస్తుంది, తప్పు చేశావు అంటూ. జీవిత నౌక సవ్యంగా సాగడానికి ఒక మంచి తోడు అవసరం. నా మంచి చెడ్డలు చూడటానికి తల్లిదండ్రులున్నారు. ఆ పైన అదృష్టం అన్నది మన ఎవ్వరి చేతుల్లోనూ లేదు. మనం పిలిస్తే రాదు, పొమ్మంటే పోదు. నా వాళ్ళు సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది అని మనసుకి సర్ది చెప్పుకున్నాను. జీవితంతో రాజీ పడ్డాను. మీ అమ్మను పెళ్లి చేసుకున్నాను. అయితే అప్పటినుంచి ఇప్పటిదాకా నేను బాధపడే క్షణం గాని విచారించే క్షణం గాని రాలేదు. మీ అమ్మ నేను ఎంతో హాయిగా ఉన్నాం. మనం వయసులో ఉన్నప్పుడు ఎన్నో అనుకుంటాం. మనం అనుకున్నవన్నీ అవ్వాలని ఎక్కడుంది? జయంతు కూడా పెళ్లి చేసుకుని సుఖంగా ఉంది. మేం మనసు పడ్డాం, కలిసి బ్రతుకుదాం అనుకున్నాం. కానప్పుడు రాజీ పడ్డాం, అంతే. జీవితం అంటే ఇంతే. నాన్నా, వినోద్ గొంతు జీరబోయింది. మీ వెనుక ఇంత కథ ఉందా? అవును. పొందాలనుకున్నవి అందనప్పుడు అందని వాటిని పొంది తృప్తి పడాలి. అదే జీవితంలో నేను నేర్చుకున్న పాఠం. నేను జీవితంలో ఎప్పటిదాకా మీ అమ్మకి ఏ లోటు చేయలేదు. నా వల్ల ఆమె ఎప్పుడూ అసంతృప్తి పొందలేదు. ఇప్పుడు చెప్పు, సర్దుకుపోవడంలోనే సంతోషం ఉందని నేను అంటాను. నువ్వేమంటావు? వినోద్ మాట్లాడలేకపోయాడు. ఇప్పుడిప్పుడే కొంచెం జ్ఞానోదయం అవుతున్నట్టుగా ఉంది వినోద్కి. దినకర్కి కొడుకును చూస్తే జాలేసింది. ఏది ఎలా అయితే అలా అవుతుంది, వాడిష్ట ప్రకారమే కాని అనుకున్నాడు. వినోద్, నువ్వు మాకు ఒక్కగానొక్క కొడుకువి. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి మన ఇంట్లో మనతో పాటు ఉండి కష్టసుఖాలు పంచుకుంటుందా? నీకు అన్ని విధాలా సహకరిస్తుందా? అన్నీ కనుక్కొనిరా. పెళ్లి చేసుకునే ముందు బాగా ఆలోచించుకో. నాకు ఆమె మీద సదభిప్రాయం లేదు. ఆ తర్వాత నీ ఇష్టం. అప్పుడు జీవితంలో సర్దుకుపోయాను, అలాగే ఇప్పుడు కూడా సర్దుకుపోతాను. సర్దుకుపోవడం అన్నది నాకు కొత్త కాదు. అతని గొంతు గద్గదమైంది. వాడినెలా పట్టావే నువ్వు? వాడు ఎన్నాళ్ళుంటాడు నీ దగ్గర? అప్పుడే 4 అయ్యారు, వీడు 5వ వాడా? పకపక నవ్వుతోంది రోజీ. పంకజం ఆ నవ్వుతో శృతి కలిపింది. పెద్దగా పడి పడి నవ్వుతున్నారు. పూర్తిగా కాలిపోయిన సిగరెట్టుని యాస్ట్రేలో గుచ్చుతూ పంకజం అంది. మా అమ్మని మోసం చేసినవాడు ఒక మగవాడు. పెళ్లి కాకుండానే మా అమ్మ నన్ను కన్నది. మా నాన్న ఎవరో నాకు తెలీదు. అందుకే నాకు మగజాతి మీద కసి. అది ఈ విధంగా తీర్చుకుంటున్నాను. ఈ వినోద్ ఒక బచ్చాగాడు. వీడిదొక మెంటల్, సెంటిమెంటల్ అండ్ సెన్సిటివ్ కేస్. ఇలాంటి మెంటల్ కేస్ని 6 నెలల కంటే ఎక్కువ భరించలేం. నేను 4 మాయమాటలు చెప్పగానే ఈజీగా నా ట్రాప్లో పడిపోయాడు. పూర్ ఫెలో. మళ్లీ జోరుగా నవ్వులు. వాళ్ల నవ్వులు మాటలు గాలిలో కలిసిపోయి వీధివైపునకు వినిపిస్తున్నాయి. 5 నిమిషాల క్రిందటే గుమ్మంలోకి అడుగుపెట్టిన వినోద్ చెవుల్లో వాళ్ల మాటలు స్పష్టంగా పడ్డాయి. వినోద్ శిలలా బిగుసుకుపోయాడు. మెదడు మొద్దుబారిపోయింది. తననెవరో వెనక నుంచి అగాధంలోకి తోసేస్తున్నట్టుగా అనిపించింది. నాన్న చెప్పినట్టుగా తను నిజంగా పిచ్చివాడే. తను ఎంత మోసపోయాడు! తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది వినోద్కి. అదృష్టం బాగుండి పెళ్లికి ముందే తన కళ్ళు తెరిచాడు. గబగబా అడుగులు వేస్తూ ఇంటి దారి పట్టాడు వినోద్. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.